మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు జమాతే ఇస్లాం హింద్ ఆధ్వర్యంలో ఇఫ్తియార్ పార్టీ నిర్వహించుకోవటం జరిగింది. రంజాన్ యొక్క సందేశాన్ని మానవులంతా ఐక్యతతో ముందుకు సాగవలసినటువంటి ఆవశ్యకతని ఇక్కడ మనం మాట్లాడుకోవటం జరిగింది. మానవులంతా ఒకటే అనేటటువంటి భావన ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. మతాలు, కులాలు, జాతులు అనేకం ఉన్నాయి, సాంప్రదాయాలు, ఆచారాలు చాలా ఉన్నాయి. ఎవరి ఆచార సాంప్రదాయాలని వారు పాటించుకుంటూ మరొకరి ఆచార సాంప్రదాయాలని గౌరవించుకుంటూ పరమత సహనంతో మనుషులంతా ఒకటైనటువంటి భావనని ముందుకు తీసుకెళ్లటమే మనందరి కర్తవ్యం. రంజాన్ సందర్భంగా మనం ఇచ్చే సందేశం హిందువులైనా, ముస్లింలైనా, క్రిస్టియన్లైనా, సిక్కులైనా, జైనులైనా, బౌద్ధులైనా, మతాలు ఏదైనా ముందు మనందరం వాటన్నిటికంటే ముందు మానవులం. అందుకే మానవుల మధ్య ఐక్యమత్యం పెరగాలి, భారతీయుల మధ్య మరింత స్నేహభావం పెరగాలి. ప్రజల మధ్య విద్వేషాలను సృష్టించేటటువంటి శక్తులు, వ్యక్తుల పట్ల సమాజం హేయభావంతో ఉండాలి. అందుకని సమైక్యమైనటువంటి భారతం అనే ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లగలుగుద్ది. అటువంటి ప్రయత్నం మనందరం ఐక్యంగా చేద్దామని, అటువంటి ఐక్యతతో కూడినటువంటి సమాజ నిర్మాణమే రంజాన్ ఇచ్చేటువంటి సందేశం. ఇస్లాం అంటే శాంతి, శాంతితో కూడినటువంటి సహజీవనంతో కూడినటువంటి సమాజం ముందుకు తీసుకెళ్లాలా. దానికోసం మనందరం కూడా ప్రయత్నం చేయాలని కోరుతూ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. వరాల వసంతం రంజాన్ మాసం. ఈ మాసంలో ఎంతో పవిత్రతతోని 30 రోజులు ఉపవాసం ముస్లిం సోదరులందరూ అందరూ ఉంటారు. ఈ యొక్క ఉపవాసాల ద్వారా వారిలో నైతిక విలువలు చేసుకోవడం, ముఖ్యంగా తోటి వారి ఆకలి దప్పికలను ఏ విధంగా ఉంటాయో తెలుసుకొని ఆ యొక్క ఆకలి దప్పికలకు పరిహారంగా ఈ యొక్క రంజాన్ మాసంలో జకాత్ అనేటువంటి ధనాన్ని 2.5% తమ యొక్క ఉన్నటువంటి విలువ డబ్బుతోని ఆ డబ్బు నుంచి 2.5% తీసి పేద సాధలకు పెంచి వాళ్ళ పేద సాధనలో ఉన్నటువంటి పేదరికాన్ని పోగొట్టడానికి ఈ రంజాన్ మాసం తోడ్పడుతుంది. ముఖ్యంగా ఈ రంజాన్ మాసం ద్వారా తమలో దానగుణం, స్నేహభావం, సౌభ్రాతృత్వం పెంపొందించబడతాయి. వాటి ద్వారా ఒక సత్సమాజ నిర్మాణం అనేది జరుగుతుంది. ఈ సత్సమాజ నిర్మాణం కోసం, మంచి విలువలతో కూడిన జీవనం కోసం ఈ యొక్క ఇఫ్తార్, ఈ యొక్క రంజాన్ మాసం ఉపవాసాలు ఉపయోగపడతాయి. మిత్రులందరూ ఉపవాసాలని బాగా శ్రద్ధతోని, నిష్ఠతోని ఉంచి ఒక మంచి సమాజ నిర్మాణం కోసం కృషి చేయాలని కోరుకుంటూ రాబోయేటువంటి రంజాన్ మాసం యొక్క రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ జమాతే ఇస్లామీ హింద్ కొత్తగూడెం పట్టణం ఈ యొక్క స్నేహ సంబంధ బాంధవ్యాల ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా దాన్ని పాలుపంచుకోవాలని కోరుకుంటూ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. షహర్ రంజాన్ అల్లజీ ఉన్జిల ఫీహిల్ ఖురాన్ హుదల్ లిన్నాసి వ బయ్యినాతి వల్ హుదల్ ఫుర్ఖాన్. అనంత కరామయుడు అపార కృపాశుడు నా పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈ రంజాన్ మాసం ఖురాన్ అవతరించిన నెల కాబట్టి దీనికి ప్రాముఖ్యత ఉన్నది. మిగతా నెలతో పాటు దీనికి ఏంటంటే లయతుల్ ఖదర్ రోజున ఈ రంజాన్ ఖురాన్ అవతరించింది. దీనికోసమే ఈ ఉపవాసాలు ఫర్జ్ చేయబడ్డాయి. అదేవిధంగా ఈరోజు జమాతే ఇస్లామీ హింద్ ఏదైతే ఇఫ్తార్ పిలుపునిచ్చిందో దానికి వచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। अभी हम मस्जिद अब्दुल वहीद में एक इफ्तार पार्टी का इनेकाद जमात इस्लामी हिंद शहर कुत्तगुड़म की जानिब से मुनक़्क़िद किया गया। इसका मकसद ये है कि माह रमज़ान मुबारक में अल्लाह तबारक व तआला ने कुरान मजीद का नुज़ूल फरमाया। इसके नुज़ूल के शुक्राने के तौर पर हम इस एक माह में रोज़े रखकर अल्लाह तबारक व तआला का शुक्र गुजाराते हैं। और इसमें एक बेशबहा रात है। इस एक रात में अल्लाह तबारक व तआला 1000 महीनों से बढ़कर खैर व बरकत के ख़जाने उस रात में लुटाए गए। वो लैलतुल मुबारका जिसमें अल्लाह तबारक व तआला ने अपनी आखिरी किताब कुरान मजीद का नुज़ूल फरमाया है। और फिर इस माह रमज़ान मुबारक में बहुत सारे अजर अल्लाह तबारक व तआला ने रखा है। एक
फ़र्ज़ 70 गुना वज़नी मर्तबा इस माह में पाया जाता है। और इसी तरह सुन्नत नफिल के बराबर सुन्नत को फ़र्ज़ के बराबर मुनक़िद किया जाता है। और इसी तरह नवाफिल को अल्लाह तबारक व तआला और मज़ीद बढ़ा चढ़ा कर अज़्ज़ सवाब देता है। तो इस ज़िम्न में हम चाहते हैं कि भाईचारे के साथ हिंदू मुस्लिम भाई हम यहाँ पर मिलजुल कर ज़िंदगी बसर करें और इसके ज़रिए से इस मुल्क की तकदीर को बदलने की हम कोशिश करें। जिस तरह का माहौल हिंदुस्तान में इस वक्त पाया जाता है, इस माहौल को बिगड़ने से हम बचाने की इंशाअल्लाह भरपूर कोशिश करेंगे। इस सिलसिले में हम मुस्लिम हिंदू भाई सब मिलकर एक से एक हाथ मिलाकर आगे बढ़ने की कोशिश करेंगे। व आखिर दावाना अनिल हम्दुलिल्लाहि रब्बिल आलमीन।